అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల సమయంలో మళ్ళీ రాజధాని పేరుతో పూర్తిగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఇదే అంశంతో టీడీపీ జిల్లా కార్యదర్శి పాసల ప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? నేను వైసీపీ నేతలు ఎన్నికల టైంలోనే ఇది డైవర్స్ పాలిటిక్సా, లేకపోతే ఎందుకు ఈ రాజధాని మళ్ళీ పేరు మార్చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఒక అసమర్థ, ఒక అనైతిక, ఒక చేతగాని, ఒక కక్షదారుడు, ఒక పనికిమాలిన వాడు సీఎం అయితే వాళ్ళ నిర్ణయాలు ఎట్లాగనే ఉంటాయి. దానికి ఉదాహరణే రాజధాని. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అబాసుపాలైనటువంటి సీఎం ఎవడైనా ఉన్నాడంటే ఒక అంశం ఏదైతే ఉందంటే అదే రాజధాని. ఆ రాజధాని ఒక అంతర్జాతీయ ప్రమాణాలకి తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ప్రపంచంలోనే గొప్ప ఆర్కిటెక్ట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళ చేత దాన్ని డిజైన్ చేయించి మరి దాన్ని పనులను ఒక సింగపూర్ కన్సార్టియం అప్పచెప్పి ఏదైతే జర్మన్ కంపెనీ ఏదంటే నార్మన్ పోస్టర్ అలాంటి సంస్థకి అప్పచెప్పి మంచి డిజైన్ చేయించి మరి అది రాజధాని కాదు, మీరు అనుకుంటున్నట్టు అది రాజధాని కాదు, ఒక మహానగరాన్ని నిర్మించడానికి అతను ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మీకు చుట్టూ ఒక నూజివీడు మున్సిపాలిటీ, ఒక విజయవాడ కార్పొరేషన్, ఒక మంగళగిరి మున్సిపాలిటీ, ఒక గుంటూరు కార్పొరేషన్ మధ్యలో భాగాన్ని, కృష్ణానది తూర్పున అభిముఖంగా ఉన్న భాగాన్ని సుమారు 33,000 ఎకరాలని వితౌట్ సింగిల్ పైసా రైతుల నుంచి ఇతను నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి సేకరించారు. ఇది కాక మరొక 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని కూడా దాన్ని కలిపి మొత్తం 53,000 ఎకరాల్లో ఒక మహానగరాన్ని, అందులో 7 నగరాలుగా దాన్ని డిజైన్ చేయించి సాంస్కృతిక నగరం, మరి విద్యానగరం, అదేవిధంగా క్రీడల నగరం, ఇట్లా ఎన్నో నగరాలను దానిలో డిజైన్ చేసి అన్నిటికంటే ముఖ్యంగా సీడ్ క్యాపిటల్ అనే దాన్ని ముందు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ చాలా వరకు మరి ఐఏఎస్, ఐపీఎస్, మరి ఎమ్మెల్యేలు ఆ క్వార్టర్స్ అన్నీ ఆల్రెడీ నిర్మాణం చేసేశారు. సెక్రటేరియట్ పునాదులు పైకి వచ్చినాయి, అసెంబ్లీ పైకి వచ్చింది, అదేవిధంగా హైకోర్టు పైకి వచ్చింది పునాదులు. ఇవన్నీ జరిగిన పక్షంలో అతను సీఎం అయి దుర్మార్గంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, అతనికి మంచి పేరు రాకూడదు అని ఆలోచించాడే కానీ దీని వెనక ఎన్ని వేల కుటుంబాల రైతులు ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా నష్టపోతున్నారు, వారు ఏ రకంగా అన్యాయం అయిపోతున్నారు దీనివల్ల అని ఆలోచన చేయకుండా ఆ రైతులు ఉసురు పోసుకొని ఈ రోజున దాన్ని వికృత చేష్టలన్నీ ఎన్ని చేయాలో అన్ని చేశాడు. 5 ఏళ్ళలో వాళ్ళు ఎన్ని రకాలుగా అవమానించాడు, ఎన్ని విధాలుగా వాళ్ళని వేధించాలి, అన్ని రకాలుగా వేధించాడు. ఆఖరికి ఏది చేతకాక మరి మబ్బి పట్టాలని చూశాడు. ఉత్తరాంధ్ర ఒక రాజధాని అన్నాడు, రాయలసీమ ఒక రాజధాని అన్నాడు, మరి అమరావతి ఒక రాజధాని అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్ర రాజధానికి ఉద్యమం చేసిన వాళ్ళు కూడా వైసీపీ నాయకులే. ఆ నాయకులు చేసిన పోరాటానికి ప్రజల నుంచి స్పందన లేక మరి ఆ ప్రజలు చీకొట్టే సమయంలో మరి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఈ రోజున అతను మరి వాళ్ళ చిన్నాన్న చేత, ఇక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేత, వైవి సుబ్బారెడ్డి చేత ఒక అసందర్భ ప్రాలాపనను పేలించి మరి నవ్వులు పాలైనట, ప్రపంచంలోనే నవ్వులు పాలైన సీఎం ఎవడైనా ఉన్నాడంటే అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది చరిత్ర, దీన్ని లిఖించబడింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఈ వ్యాఖ్యలు కావాలని చిత్రీకరించారని నేను బొత్స సత్యనారాయణ గారు చెప్పాను. ఇది చిత్రీకరించడం కాదు, వాళ్ళ ఐడియాలజీ, అది వాళ్ళ ఐడియాలజీ. ఎవరు చిత్రీకరించింది కాదు, వాళ్ళు చెప్పినది వాళ్ళ ఐడియాలజీ. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఒకటి ఫెయిల్ అయితే ఇంకో దాని మీద తోసేస్తుంటుంటారు. అందులో భాగంగానే ఈ ప్రాలాపనలు పేలారు. దీనివల్ల ఏమైనా మైలేజ్ వస్తుందేమో అనుకున్నారు కానీ అది బూమరాంగ్ అయి వాళ్ళ పార్టీకే చుట్టుకుంది. కాబట్టి ఇలాంటి అసందర్భ నాయకులని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాజధాని పేరుతో మళ్ళీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా డైవర్షనేనండి. ఎందుకంటే అసలు డైవర్ట్ అవ్వడానికి లేదు, ఇందులో డైవర్ట్ అయ్యే ప్రజలు ఎవరు లేరు. ఇక్కడ ప్రజలు ఎలాగున్నారంటే వీళ్ళ మాటలు విని అసహించుకుంటున్నారు, వీళ్ళ నాయకత్వాన్ని మరి తూర్పుర పడుతున్నారు. ఇలాంటి నాయకులు ఎందుకు మనం ఎన్నుకున్నామా అని మరి వేధిస్తున్నారు. అంటే
వేదన చెందుతున్నారు. అలాంటి ఈ ప్రజలు ఎంత త్వరగా ఎన్నికలైతే ఎంత త్వరగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఉత్సాహంతో ఉన్నారు. మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో మాట్లాడలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది, ఇప్పుడు మాట్లాడలేదు ఈ రాజధాని పేరు. కేసీఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనం చూసాం. మన ఆస్తులన్నీ వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పేశాడు. మన ఆస్తులు తీసుకుని వెళ్ళి ఎటువంటి మరి దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఎటువంటి డిమాండ్స్ లేకుండా మరి సుమోటోగా మన కోట్లాది విలువైన ఆస్తుల్ని అప్పనంగా అప్పచెప్పేసి ఇప్పుడు వచ్చి మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారని అక్కడ నాకు కుర్చీ కావాలంటున్నాడు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 10 సంవత్సరాలే, ఆ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటప్పుడు ఇలాంటి మాట్లాడడం ఇంకా చాలా చాలా నీచం. ఇలాంటి జోకర్ సీఎం ఎక్కడ చూడం. ఇది పాసాల ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజధాని పేరిట మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజలు అంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో పూర్తిగా వైసీపీకి పతనం స్టార్ట్ అయిందని చెప్పి అయితే పాసాల ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.